सर्वाय अमृतेशाय शिवाय श्री महादेवते नमः। श्री महादेवते नमः। आंजनेय मति पाटलाननो आंजनेय मणि पाटलाननो कांचनाद्रि कमनीय विग्रहं कांचनाद्रि कमनीय विग्रहं पारिजात तरुमूलवासिनं पारिजात तरुमूलवासिनं तपसा योगेन समाधिना समाधिना फलो लभते सम्यक् तत्फलो लभते सम्यक् केशव कीर्तना केशव कीर्तना नास्ति नास्ति कलो नास्ति 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 कलो नास्ति हरिनाम विना गति तस्मादु यत्रेण जप्तव्यो तस्मादु यत्रेण जप्तव्यो श्रीहरे नामैव केवलं श्रीहरे नामैव केवलं हरिर्नाम 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 हरिर्नामैव केवलं हरिर्नामैव केवलं कलौ नास्त्येव नास्त्येव कलौ नास्त्येव 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 गतिरन्यथा नास्त्येव गतिरन्यथा नास्त्येव गतिः अन्यथा गतिः अन्यथा। वासुदेव वासुदेव हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे
Hare
శ్రేష్ఠులారా, మనం ఈ శతయోజనముల సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించాలి కదా. అందువలన మనకు సుగమమైనటువంటి మార్గాన్ని ప్రసాదించమని సముద్రుని ప్రార్థన చేస్తాను. అలాగే శ్రీరామచంద్ర, అలాగే లక్ష్మణ, శ్రీరామచంద్రమూర్తి ఆశీనులై ప్రార్థిస్తున్నాడు సముద్రాన్ని. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి 3 రోజులు సముద్రుని ప్రార్థించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. వెంటనే లక్ష్మణ, ఈ సముద్రుడు మర్యాదగా మనం ప్రార్థిస్తే నా మాట వినేలాదు. ప్రియవాదిత్వము, ఆర్జవము, క్షమాగుణము గుణహీనుల పట్ల కొరగాదు. నా కోదముండంతో ఈ సముద్రుని శిక్షించవలసింది, ఈ సముద్రుని జలరహితం చేస్తాను అని ఒకసారి బాణాన్ని నొక్కిపెట్టాడు. సముద్రుడు గడగడలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభు శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర, ప్రభు రక్షించండి ప్రభు, పాహిమాం ప్రభు, మీ అంతటి వారు ప్రార్థిస్తే నేనెంతో గొప్పవాడమైనటువంటి అహంకారం నాలో వచ్చి చేరింది ప్రభు. అలా కాకుండా సముద్ర, నేను లంకలో ప్రవేశించాలా, మార్గాన్ని సుగమం చేయమంటే చచ్చిరొట్టి ఇచ్చి ఉండేవాడిని. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి స్వామి. సముద్ర, పర్వాలేదు, ఎట్టు పెట్టినటువంటి ఆ బాణానికి లక్ష్యం చూపించు, బాణం విడిచి తీరవలసిందే. ప్రభు రామచంద్ర, ఇక్కడికి ఉత్తరాన ఉగ్ర స్వభావులైనటువంటి దస్యులు ఉన్నారు, వారి పీడనాగులకు లేకుండా చేయండి ప్రభు, లేకుండా చేయండి. అలాగే సముద్ర, హరే రామ హరే రామ రామచంద్ర ప్రభు, మీరు నరుడు అనేటువంటి వానరుడు ఉన్నాడు, విశ్వకర్మ యొక్క కుమారుడు, మైలు యొక్క వరప్రభావం చేత వారధివంతనం చేసే సమర్థత కలిగినటువంటి వారు. ప్రయత్నం చేయండి, నేను కూడా తప్పకుండా మీకు సంపూర్ణంగా సహకరిస్తాను స్వామి, నన్ను అనుగ్రహించండి, నాకు సెలవు. సముద్ర వెళ్ళిన, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. మిత్రమా సుగ్రీవా, వారధివంతనం చేయించేటువంటి కార్యక్రమాన్ని నీవు నిర్వహించిన. అలాగే రామచంద్ర, మీ ఆజ్ఞ. అనగా హనుమ, జాంబవాన్, నల, మీరందరూ పెద్ద పెద్ద బండలు తెచ్చి సముద్రంలో వేయండి, మన నరుడు వారధివంతనం చేస్తాడు. అలాగే జయ హో శ్రీరామ్, జయ హో శ్రీరామ్, రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అలా కొండలు, బండలు, చెట్లు,
తెచ్చివేస్తున్నారు. కానీ ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మరి తెచ్చివేస్తున్నారు కానీ అన్ని మునిగిపోతున్నాయి. నరుడికి సాధ్యం కాలేదు. హనుమన్న ఆలోచించాడు, ఓహో, నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి యొక్క నామం లేకుండా వాడగలమా? ఎంత పొరపాటు! ఏది అనగా ఆ రాయి నిలయం దాని మీద రామ అని వ్రాసి విడిచిపెట్టాడు. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. ఆ రాయి తేలింది. తీసుకురండి, త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. రాళ్ళైతే తేలుతున్నాయి. మా కలిపి రామ అని ఒక గొలుసుగా పడింది. వారధి మందిరం జరుగుతున్నది. వారధులందరూ కూడా రాళ్ళు తెచ్చి వేస్తూ ఉన్నారు. నరుడు చక్కగా వారధి నిర్మాణం చేస్తున్నాడు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. జయ 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 రామ హరే రామ 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 హరే హరే. రోజుకి 10, 20, 30 మనం సువేలాద్రి పర్వత ప్రాంతానికి వచ్చి చేరిపోయాం. ఇక్కడ త్రాగడానికి మంచినీరు, తినడానికి మధురమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలు ఉన్నాయి. మనము ఇక్కడే గుడారాలు నిర్మాణం చేసుకొని యుద్ధాన్ని ప్రకటించడం మంచిది అని నా అభిప్రాయం. అయ్యా, ఇక్కడ విషయాలని నీకు తెలుసు కనుక మరి ఇంతకంటే మనకు అనువైనటువంటి మంచి ప్రదేశం ఏమన్నదో చెప్పగలవా? ప్రభు రామచంద్ర, ఇదే మనకు తగినటువంటి స్థలము. ఇక్కడే గుడాలను నిర్మాణం చేయించండి, యుద్ధాన్ని ప్రకటిద్దాం. మిత్రమా సుగ్రీవా, గుడాలను నిర్మాణం చేయించి త్వరగా. అలాగే శ్రీరామచంద్ర, అలాగే హనుమ, అంగద, ప్రభు త్వరగా యుద్ధ గుడాలను నిర్మాణం చేయండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ ప్రభు హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. తమ్ముడు లక్ష్మణ, నాకు ఇప్పుడు ఉపద్రవాన్ని సూచించేటువంటి కొన్ని దుశ్శకురాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దారుణమైనటువంటి సంగ్రహం జరిగి తీరుతుంది. మన సైన్యాన్ని సక్రమైనటువంటి వ్యూహంలో నీవు నడిపించాలయ్యా. అందుకు తగినటువంటి సలహాలు మన మిత్రుడు సుగ్రీవుడు, భీషణుడు, మన తాత జాంబవంతుడు నీకు ఇస్తూ ఉంటారు. హనుమ, అంగద, నల, నీల వీళ్ళందరూ నీకు సహకారంగా ఉంటారు. అలాగే రామచంద్ర ప్రభు మీ ఆజ్ఞ, ప్రభు మీ ఆజ్ఞ. రాముడు అంటున్నాడు, మిత్రమా సుగ్రీవా, విభీషణ, మనం యుద్ధానికి వెళ్లే ముందు ఎవరైనా మంచి సమర్థుడైనటువంటి వాడిని ఒక్కడిని రాయబారిగా పంపి అది విఫలమైతే
యుద్ధాన్ని ప్రకటించడం మంచిదని నా అభిప్రాయము. ఏమంటావు మిత్రమా విభీషణ? ప్రభు, మీరన్నట్లుగా యుద్ధానికి దిగే ముందు సామధాన భేదములను ప్రయోగించి అవసరమైతే అప్పుడు దండనీతిని ప్రయోగించాలి. ఇది శాస్త్రము చెప్పినటువంటి మాట కదా. మీకంటే తెలిసిన వారు ఎవరున్నారు ప్రభు? సరే మిత్రమా సుగ్రీవ, రాయబారిగా ఎవరిని పంపాలో నిర్ణయించేటువంటి నీవేనయ్యా. రామచంద్ర, అందుకు సమర్థుడైనటువంటి వాడు మా యువరాజు అంగదుడు అనగానే విభీషణుడు, సుగ్రీవ యువరాజా, పసివాడు నాయన, మా రాక్షసులు దుర్మార్గులు, ఏదైనా ప్రమాదం ముంచుకు రావచ్చు. నా మాట విని మరొకరిని ఎవరైనా గట్టివారిని నిర్ణయించలేను అనగానే సుగ్రీవుడు, విభీషణ, మా అంగదుడి గురించి మీరేమి ఆలోచించి పనిలేదు. మా అంగదుడు బలములో మా అన్న వారికి తీటైనటువంటి వాడు. మాటలు మాట్లాడటంలో మా తార దగ్గర బాగా నేర్పడితనాన్ని సంపాదించాడు. మా తారకు తీటుగా మాట్లాడగలడు. మా అంగదుడి గురించి మీరేమాత్రము సందేహించే పనిలేదు రామచంద్ర. తప్పకుండా అంగదుడిని పంపండి. ఓహో అలాగే నాయనా. అంగద ప్రభు, నీవేమంటావు? రామచంద్ర, మీ నామ బలంతో మీ ఆశీస్సులతోటి రాయబార కార్యక్రమాన్ని సక్రమంగా నెరవేర్చుకుని వస్తాను. మీరు దీవించండి ప్రభు. అలాగే నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వెళ్ళిరా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ కుమారా ఇంద్రజిత్తు, రావణుడు వారణ భల్లుక శైలంతో శివేలాద్రి పర్వత ప్రాంతంలో యుద్ధగుడారాలు నిర్మాణం చేస్తున్నట్టుగా మన వేగుల వాళ్ళు వర్తమానం తీసుకొచ్చారయ్యా. అంటే పోరు ఘోరంగా జరగబోతుందన్నమాట. అందుకు మనకు తగినటువంటి చక్కని ఊహాన్ని నువ్వు ఏర్పాటు చేసి ఆ నెరవారంలో నువ్వు మట్టు పెట్టాలి తండ్రి. అలాగే మీరు నిశ్చింతగా ఉండండి. మన సేనాబలం కానీ మన ఆయుధ బలం కానీ ఏమాత్రము చెక్కు చెల్లలేదు. బ్రహ్మవరాలు పొందినటువంటి మా పిరతలని కుంభకర్ణుడు, దేవేంద్రుడు జయించినటువంటి నీ కుమారుడు ఇంద్రజిత్తు ఉండగా ఆ నరవానరులు మనకొక లెక్క తండ్రి. ఏహో శ్రీరామచంద్రమూర్తికి జై, శ్రీరామచంద్రమూర్తికి జై. ఇంద్రజిత్తు ఒక వారణానికి మన సభలో సింహాసనమా, అందులో శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాడికి ఆసనం ఇచ్చామేమిట్రా? నీకు మతి చెడిందా? ఏ రావణా, మీ కుమారుడు నాకు ఆశ్రమం ఇవ్వలేదయ్యా. మా శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాన్ని నేను బిగ్గరగా ఉచ్చరించేసరికి గుండెలు అదిరిపోయి ఆశ్రమించాడు. సాధించు నీ వాచలతో. నీ వచ్చిన పని ఏమిటో చెప్పు. అసలు నీ ఎవడో రా. రావణ, నా పేరు అంగదుడు, వాలి కుమారుడు. వాలి కుమారుడువా? జగజ్జట్టైనటువంటి వాలి కడుపున పుట్టి తడిని చెప్పించినటువంటి ఒక నరుడికి పాదనశ్యం చేస్తున్నావా? నీకు సిగ్గయ్యా లేదా అంగదా? రావణ, మా రామచంద్రమూర్తికి నేనే కాదురా, ముల్లోకాలు తలవచి తీరవలసినది. అంతటి సత్యసంధుడు, ధర్మ పరాయణుడు, రణరంగ శూరుడు మరొకడు లేరు.
ఆయనకు ఆయనే సాటి రావణ, ఆయనకు ఆయనే సాటి. నోరు మూసుకొని నీ వచ్చిన పని అంటూ వచ్చు రావణ. చెప్తాను, ప్రశాంతంగా కూర్చొని వేడ నేను చెప్పేటువంటి మాటలు. నేను రాముని తరఫున దూతగా వచ్చాను. మా ప్రభు చెప్పమన్నటువంటి మాటలన్నీ కూడా మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. రావణ, నీ భోగభాగ్యాయుతమైనటువంటి జీవితానికి చరమ రోజులు దాపడం చేయాలి. నీ రాగం కోసం యముడు కూడా ఎదురు చూస్తున్నాడని చెప్పమన్నాడు. జీవితం మీద ఆశ అనేది ఉంటే నా జానకిని నాకు అప్పగించి క్షమాపణ వేడుకోమని కూడా చెప్పారు. లేదా రాక్షస సంహారం తప్పదు అని కూడా చెప్పమన్నాడు. ఓరి నీచవానరా! అంతేకాదు రావణ, పుణ్యాత్ములను హింసించిన పాపము ఊరికే పోదు అని కూడా చెప్పమన్నాడు. వారికి మారిన పంద, వాడొక వీరుడు, నువ్వు ఒక దూతవి. రావణ, ప్రశాంతంగా విను ఆయన, ప్రశాంతంగా విను. ఒకవేళ యుద్ధానికే రాదలుచుకుంటే ముందుగా పరలోక కర్మలు నెరవేర్చుకొని చూస్తావేమిటి, వీడిని చిత్రవత చేయించు. రావణ, తొందరపడకపోయినా శ్రద్ధగా విను. మరొక్కసారి చెప్తున్నా, ఎందుకు అన్యాయంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు? తొందరపడకండి. రావణ, మరొక్కసారి చెప్తూ ఉన్నా, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా ఆలోచించు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మా అమ్మ జానకమ్మను తీసుకొని నా వెంటనే వచ్చి మా శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి ఆయన పాదాల మీద పడి క్షమాభిక్ష వేడుకో. రాజ్యం విభీషణుడికి ఇచ్చి మర్యాద కాపాడుకో. అది కలలోని వర్తరా. హరిహరాదులు ఒక్కసారి ఎత్తి వచ్చినా ఈ రావణుడు ముందుకు పెట్టినటువంటి అడుగు వెనక పెట్టాడు. ఈ దశకంఠుల యొక్క బలపరాక్రమం ఎక్కువ తెలిస్తే నీకు ఇలా మాట్లాడవరా, నీ జవానరా. ఓహో, అంతటి బలవంతులా రావణ సార్వభౌమ? అయితే నాకు నలుగురు రావణుల గురించి తెలుసయ్యా. అందులో నీవు ఏ రావణుడువో చెబితే నీ బలమేమిటో, నీ పరాక్రమం ఏమిటో నాకు అర్థమవుతుంది. ప్రశాంతంగా వినండి, కూర్చొని. ఒక రావణుడు, మా నాన్న వాలి సముద్ర తీరంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఎలాగైనా మా నాన్నగారిని చంపాలని అడుగులు అడుగు వేస్తూ వెలుగు భాగంగా వచ్చి తన బాహువులు రెండుతో బంధించాడు గట్టిగా. తెలియనట్లే మా తండ్రి గారు తన బాహువులతో ఆ రావణుని యొక్క బాహువులను ఆదిమి పట్టి ఆకాశానికి ఎగిరి చతుస్సముద్రాల్లో ముంచి కృష్ణుడికి తిరిగి వస్తూ ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ రావణుడు ఎక్కడ పడ్డాడో ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఓహో, నీవు కాదన్నమాట ఆ రావణుడు. ఇంకొక రావణుడు బలిచక్రవర్తిని జయించాలని పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ వీధుల వెంట ఆడుకునేటువంటి బాలకులందరూ చూచి ఆశ్చర్యపడుతూ ఆ రావణుని పట్టుకొని గుర్రపుశాలలో కట్టివేశారట. ఈ విషయాన్ని తెలుసుకొని బలిచక్రవర్తి వచ్చి ఆ రావణుని విడిపిస్తే పాతాళములో ఉంచినటువంటి తల భూలోకంలోకి వచ్చి ఎత్తాట. నీవు ఆ రావణుడు. ఓహో, అయితే ఆ రావణుడు కూడా కదన్నమాట. సరే సరే. మరొక్క రావణుడు ఒక రోజున వేటకు వెళ్ళి వీరవిహారం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో సహస్రబాహుడైనటువంటి వీరుడు వేటకు వచ్చాడు. దూరంగా సంచరిస్తున్నటువంటి రావణుని చూచాడు. అరే, 10 తల జంతువేదో అక్కడ విహరిస్తూ ఉన్నది. ఇంతవరకు నేను ఎప్పుడూ అడవుల్లో ఇటువంటి జంతువుని చూడలేదు. నన్నే ఇంత ఆశ్చర్యము ఆనందం పరుస్తూ ఉన్నది. దీనిని నా రథాన్ని కట్టుకుని తీసుకువెళ్ళి పట్టణంలో ఊరేగిస్తే నా ప్రజలందరూ కూడా ఆనందిస్తారు కదా అని ఆ రావణుని వెంట పడి గట్టిగా
రథానికి కట్టి వాళ్ళ పట్టణానికి తీసుకుని వచ్చి వీధుల వెంట ఊరేగిస్తూ ఉంటే కొలస్య బ్రహ్మ వచ్చి సహస్రబాహుని బ్రతిమిలాడి విడిపించుకుని వచ్చాడంట. నీవు ఆ రావణుడు? ఓహో, అయితే ఆ రావణుడు కూడా కాదన్నమాట. సరే సరే సరే, నాకు ఇంకొక రావణుడు మాత్రమే తెలుసయ్యా, చెప్తాను. మొన్ననే ఇటీవలి 10 మాసముల క్రితం మా శ్రీరామచంద్రమూర్తి ఆశ్రమంలో లేకుండా చూచి ఎంగిలి మెతుకులు తినే దొంగ కుక్క వలె ఆశ్రమములో ప్రవేశించి మా రామచంద్రమూర్తి భార్య జానకమ్మను అపహరించుకొని తీసుకొని వచ్చాట. నీవు ఆ రావణుడా? రావణుడు కూడా చెప్తాను, మూర్ఖుడా. పార్వతీ పరమేశ్వరులతో సహా కైలాస పర్వతాన్ని గడగడలాడించినటువంటి ఎవరి యొక్క తలలు తరిగి శంకరుని పూజించాడు పుష్పాలుగా చేసి, ఎవరి యొక్క సూరత్వం ఉమాపతిని తెలుసు. ఈ రావణుడు వాడురా. అబ్బో, కైలాస పర్వతాన్ని పార్వతీ పరమేశ్వరులతో సహా గడగడలాడించేటువంటి పరాక్రమవంతురా రావణ. సరే, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. నేను మా ప్రభు యొక్క పదాన్ని, మా ప్రభు యొక్క నామాన్ని చెప్పి నా ఎడమ పాదాన్ని మీ సభలో మోపుతా. మీలో దమ్మునటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఒక్క అంగుళము కదిలించగలిగితే రావణ, మా అమ్మ జానకమ్మను విడిచిపెట్టి మా రామచంద్రమూర్తిని తీసుకుని వెళ్ళిపోతాం. మీరు సిద్ధమేనా? ఎంత సాహసానికి తలపడ్డావురా ఓరి నిలిచిడా. నీ మాట నిజమేనా రావణ? మా ప్రభు శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవకులలో 2 నాలుకలు ఉన్నవాడు లేడు, 1 నాలుక. మీరు సిద్ధమైతే నేను సిద్ధమే. ఆ మర్కట సరే, మేము సిద్ధమేనా? జై శ్రీరామచంద్రమూర్తికి, చంద్రమూర్తికి. చూస్తారేమిరా, వాడి పాదాన్ని పట్టి గిరగిర తిప్పి శివరాత్రి మీద పడేట్టుగా విసిరేయండి. ప్రభో, అలాగే ప్రభో, అలాగే. హరే రామ హరే రామ 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 హరే రామ. ఓ అమ్మ బాబోయ్, విసిరి వేశాను అనుకున్నాను. అమ్మో, అది నా వల్ల కాలేదు. రే కుంభ, నువ్వు ప్రయత్నం చేస్తావా? ఓ యువరాజా, ప్రయత్నం చేయడం ఏమిటి? నా కొన కోటితో వాడిని సముద్రంలో పడేట్టుగా విసిరేస్తాను. చూడండి. హరే రామ హరే రామ 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 ఏమి నా పరాక్రము. రే కుంభ, చూడరాకు అని చూడ. అమ్మ బాబు, వాడు అక్కడే ఉన్నాడు. దంభ, నీవు ప్రయత్నం చేస్తావా? ప్రయత్నం చేస్తాను ప్రభు అంటే కుమ్ముడు అంటున్నాడు. నీ మొహం నీ వల్లే అవుతుందిరా. ముగ్గురు కలిసి పట్టి గిరగిరకి తిప్పి బట్టలు ఉతికినట్టు ఉతుకుదాం, పదండిరా. హరే రామ హరే రామ 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 హరే దివాంలో సుమంతా ఒడిగిలి దున్నపోతుల వల్ల కలిసి ఒక సామాన్యమైనటువంటి కోతి పాదం కదిలించలేకపోయాడు. కుమార ఇంద్రజిత్తు, వీడు తండ్రికి మించిన బలవంతులు వెళ్ళి ఉన్నాడు. మరి నీవేమైనా తండ్రి, మీరు నిశ్చింతగా ఉండండి. వాడిని 7 సముద్రాల అవల విసిరిపారుస్తాడు. బలాత్మారా ప్రయత్నించు. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓహో, వీడికి పాదమా లేక పర్వతమా? ఏమైనా సరే వీడిని విడిచిపెట్టడానికి వీల్లేదు అని మళ్ళీ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇంద్రజిత్తు. హరే రామ హరే రామ 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 హరే ప్రయోజనం లేకపోయింది పాపం. ఇంద్రజిత్తు అవమానంతో కృంగిపోతూ తలదించుకున్నాడు. కుమారా,
నాయనా, మీ తండ్రి ఉన్నాడు కదా, నీకెందుకు ఆ బాధ? కదా ఫల ఈ లంకేశ్వరుడికి కూడా పని కల్పించేవాడు, సమర్థుడివి. కానీ నీకు ఓటమి తప్పదురా. రా రావణ స్వభావమా, వచ్చి పట్టు నా పాదం రా. అయ్యో నీవు పట్టవలసింది నా పాదము కాదు, అక్కడ సమర్థుడు అరివేర భయంకరుడివే ఒక నీచ వానరుడి పాదం పడుతున్నావా? వద్దు, నీవు పట్టవలసిన పాదం వేరే ఉంది. రావణ, మా ప్రభువు పాదాలు పట్టుకో, నీకు ప్రాణభిక్ష పెడతాడు, ఆనందంగా ఉంది. కానీ నా మాట విను, నా మాట విని మా ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా అమ్మ జానికమ్మను తీసుకుని నాతో రావయ్యా, మా ప్రభు పదాల మీద పడి క్షమాభిక్ష వేడుకోవయ్యా. అది కావాలని వార్త. కుమార, వీడిని హతమార్చు. ఆగండి, ఒక్కసారి ఆగండి రావణ. ఇంద్రజిత్తు, రానయ్య, ప్రశాంతంగా పోరండి. రావణ, మరొక్క పన్నే వేస్తాను, అది కూడా చూతురుగా. పోయి అప్పుడైనా మీరు జయించగలిగితే వెంటనే తక్షణంలోనే వెళ్ళిపోతాం. మేమందరినీ కూడా లంకను విడిచిపెట్టి చెప్తున్నాను వినండి. మీ సభలో మా రామచంద్రమూర్తి పేరు చెప్పి నా ఎడంచెంతో ఒక్క దెబ్బ కొడతా. మీలో ఎవరైనా సరే మీ ఆసనాల మీద నుంచి కదలకుండా స్థిరంగా కూర్చుండగలిగితే అప్పుడైనా సరే నా మాట నేను నిలబెట్టుకుంటా, నా వాక్కును నేను కాపాడుకుంటా. రావణ, ఏమంటావు? ఏదో పెద్ద వీరుడి వలె ప్రగల్భాలు పడుతూ ఉన్నావు. ఈసారి నీకు ఓటమి తప్పదురా మరకట, ఓటమి తప్పదు అన్నదా. అడే సిద్ధమేనా మీరు? ఓ సిద్ధమేనా మేము? సరే, కాచుకోండి. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. ఎక్కడ వాళ్ళక్కడే తల్లకింది అంటే ఉల్లగిత్తులు పెట్టారు. రావణ, ఇప్పటికైనా పెంచిపోయింది లేదు. నా మాట వినండి, నీకేమీ భయం లేదు, నేను ముందుంటాను. పదండి, సీతమ్మని తీసుకెళ్ళి వెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగితులు కాదు, లేదా సర్వ రాక్షస నాశనం తప్పదు. రావణ, ఎందుకు ఇంకా బేరములు? మొన్న మా హనుమన్ యొక్క బలం ఏమిటో, పరాక్రమం ఏమిటో కొద్దిగా చవి చూచారు. ఇప్పుడు నా ప్రతాపం ఏమిటో చూచారు. మా వానర వీరులలో మేము అల్పజ్ఞులము రావణ, అల్పజ్ఞులం. మాకంటే మించినటువంటి 1000 రెట్ల బలం కలిగినటువంటి వాడు ఎందరో ఉన్నారు. అన్యాయంగా ఎందుకు ప్రాణాలు కోల్పోతారు? రా, నీకు పుణ్యం ఉంటుంది, రా. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది రావణ, అందుకనే వాటికి చెప్తున్నా. ఎంత లేచి మాట్లాడుతున్నావు? నిల్చురా కుమారా, వెళ్ళి చిత్రంగా చేయించు. అలాగే తండ్రి, చూస్తారేమిట? ఇంద్రజిత్తు, నీ తరము కాదు, నీ తాత తరము కాదు. రమ్మను, తమ్మున్న వాడి కూడా రమ్మను. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే రామ, హరే
యువరాజు పసివాడు, అందులో ఉడుకు రక్తం పొంగుతున్నటువంటి వాడు. ఏమవుతుందో ఏమో నాయన. రామచంద్ర, మీరు ఏమాత్రం అనుమానించవద్దు మా అంగదుని గురించి. తప్పకుండా రాయబారాన్ని దిగ్విజయంగా నడుపుకొని వస్తాడు, సందేహించవద్దు మా అంగదుని గురించి అంటూ ఉండగా, జై శ్రీరామచంద్రమూర్తికి, రామచంద్ర ప్రభో నమో నమ నమో నమ అన్నదా. లేనైనా ఏం జరిగింది ప్రభో? మీరు చెప్పమన్న మాటలన్నీ కూడా తూచా తప్పకుండా చెప్పాను, కానీ చెవిటికి శంఖుదినట్లయింది ప్రభో. అయితే నేను మీ ఆజ్ఞ లేకుండా వాళ్ళతో 2 విధమైనటువంటి పందాలు వేశాను. ఒకటి, వాళ్ళ సభలో భూమి మీద నా ఎడమ పాదము మీ నామం చెప్తూ మోపి ఒక అంగుళం ఎవరైనా కదిలించగలిగితే మీలో దమ్మున్నటువంటి వాళ్ళు మా సీతమ్మను వదులుకొని వెళ్ళిపోతారని చెప్పారు రామ. వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. నేను సభలో పాదాన్ని మోపాను, అంగుళము కాదు కదా, వెంట్రుక వాసి కూడా కదలలేదు. చివరకు రావణుడు వచ్చి పట్టడానికి ప్రయత్నం చేశాడు. నేను దూరంగా తప్పుకొని, రావడా నీవు పట్టవలసింది నా పాదము కాదు, మా ప్రభు రామచంద్రమూర్తి పాదం. మా అమ్మను జానకమ్మను తెచ్చి అప్పగించి క్షమాభిక్ష వేడుకోమన్నాను. కోపోద్రిక్తుడైపోయాడు. అయితే నేను అంతటితో ఆగక మరొక పందెం వేశాను. ఏమిటి చెప్పుడైనా అంగదా? ఆ పందెం ఏమిటి? ఏమీ లేదు ప్రభువు, మీ నామాన్ని ఉచ్చరించి వాళ్ళ సభలో నా ఎడమ చేత్తో ఒక్క దెబ్బ కొడతానన్నాను. మీ ఆస్థానం నుంచి కదలకుండా ఉంటే అప్పుడైనా సరే మా అమ్మను విడిచిపెట్టి మేము వెళ్ళిపోతామా అని చెప్పారు. సరే, వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు, చాలా భ్రాంతిలో పడ్డారు. ఈసారి జయం వాళ్ళదేనని. అంతే, ఒక్క దెబ్బ కొట్టాను భూమి మీద. ఎక్కడ వాళ్ళు అక్కడే రావణునితో సహా ఇంద్రజిత్తులతో సహా తల్లకిందులైపోయారు. కోపాన్ని పట్టలేక నన్ను చంపమని ఆజ్ఞాపించాడు రావణుడు. అందరూ నాతో తలపడ్డాడు. వాళ్ళ శిరస్సును పప్పు పప్పు నుగ్గులు చేసి వచ్చి పాదాల చెంత పాడారు. రామచంద్ర ప్రభు, హనుమ, అంగదా ఎంత సాహసం చేసేవారైనా. అందులో రాక్షసులు వచ్చి, ప్రభు మీ నామము మీ కోదండము నాకు అండగా ఉండగా ఆ రాక్షసులు ఒక లెక్క ప్రభు, లెక్క కాదు. సరే ఆయన, చాలా సంతోషం. సుగ్రీవా, యుద్ధ భేరీలు వేయించు. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. రామచంద్ర, అచ్చటి వివరాలు కొన్ని మీకు వివరిస్తాను నేను. లంకా పట్టడానికి 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారంలో ప్రహస్తులు కాస్తూ ఉంటారు. దక్షిణ ద్వారాన్ని మహాపార్శ్వుడు మహోదరుడు కాచుకుని ఉంటారు. పడమర ద్వారాన్ని మా అన్నగారి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు కాపలా కాస్తూ ఉంటాడు. సాక్షాత్తుగా ఉత్తర దిక్కులు, ఉత్తర ద్వారం గుండా మా అన్న లంకేశ్వరుడు ఎదురవుతాడు. వాళ్ళ దగ్గర ఒక్కొక్క ద్వారంలో కోట్లాది మంది సైన్యం ఉన్నారు. కనుక మనము కూడా మన వ్యూహాన్ని చాలా బలిష్టంగా రూపొందించాలి ప్రభు, బలిష్టంగా రూపొందించాలి. సరైన విషయం. నేను చెప్పే మాటలు కూడా మీరందరూ వినండి వానరులారా. మన నీరుడు తూర్పు ద్వారాన్ని, అంగదుడు దక్షిణ ద్వారాన్ని, ఆంజనేయుడు పశ్చిమ ద్వారాన్ని ఎదుర్కొంటాం. ఉత్తర ద్వారం నా వంతు. నా వెంట లక్ష్మణుడు ఉంటాడు. సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు నాభిస్థానములో ఉండి యుద్ధం చేస్తారు. మన వానరులు వానర రూపంలోను, భల్లూకులు భల్లూకు రూపంలోను యుద్ధం చేయాలి.
నేను లక్ష్మణుడు విభీషణుడు మానవ యుద్ధం చేస్తాం. వేడి వేళ్ళు హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 జయ జయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కుమారా ఇంద్రజిత్తు ప్రాస్తాభిమన వీరులెందరూ మరణించారు. సహించలేక నిన్న నేను యుద్ధానికి వెళ్ళాను. వాళ్ళ చేతుల్లో నాకు ఘోరమైనటువంటి పరాభవం జరిగింది. ఘోరమైనటువంటి పరాభవం జరిగింది. ఇప్పుడు మనకు కర్తవ్యం ఏమిటి కుమారా? ఆలోచించు. తండ్రి బ్రహ్మవరాలు పొందినటువంటి మన పేద తండ్రి ఎదురు చేయించేటువంటి నీ కుమారుడు మేఘాదులు ఉండగా మీకు ప్రేమందుకు నాకు ఆజ్ఞ ఇవ్వండి. ఆ రామలక్ష్మణుల పీడ విడుదల చేసి వస్తాడు నీ కుమారుడు. ఓ కుమారా, తొందరపడుకున్నాయన. ఇప్పుడు మనము మీ పేదలని కుంభకర్ణుని నిద్రలేపాలి. వాడి యుద్ధ పరిషత్తులో ఏదో వాడికి తోచినటువంటి మాటలు కొన్ని చెప్పి ఆహారము స్వీకరించి నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరి తర్వాత జరిగిన విషయం ఏమిటి వాడికి తెలియదు. ఆ నరవాళ్ళను భక్షించగలిగినటువంటి సర్వసమర్థుడు మీ పేతండ్రి కుంభకర్ణుడు. ఏదైనా చూడు, అతన్ని ఇప్పుడు లేవగొట్టచ్చు. అతనికి కావాల్సినటువంటి ఆహారం సిద్ధం చేసి భగవాను తీసుకెళ్లి కుంభకర్ణుని నిద్ర లేపించు. ఆయన కుంభకర్ణుని నిద్ర లేపించు. అలాగే తండ్రి మీ ఆజ్ఞ శిరసా వహిస్తారు. తండ్రి మీ ఆజ్ఞ శిరసా వహిస్తారు. రే సేవకులారా, ప్రభు కుంభ ప్రభు వేయి రక్తకు భాండాలు, ఒక 100 మాంసము బాణలు, ఒక 50 కళ్ళు దీపాలు తీసుకుని మా పేతండ్రి మందిరానికి పదండి. ఆయన ఈ రోజు యుద్ధం లేపాలి. చిత్తము చిత్తము యువరాజా చిత్తము. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ జయ హో హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. 6 మాసాలు నిద్రపోతాడు. లేచిన వెంటనే లక్షల జీవులను ఆరగించి మళ్ళీ నిద్రలోకి మునిగిపోతూ ఉంటాడు. కుంభకర్ణుని ఎలాగైనా సరే నిద్రలేపాలనే సంకల్పంతో ఆహారం సిద్ధం చేసి తెల్లగా వస్తూ ఉన్నారు. ఓహో, తెల్లగా ఎదురుగా వెళ్ళాము, మన వల్ల
కాదురా, ఆయన విశ్వాసం చేస్తూ ఉంటే ఆ గాలికి మనం గాలిలోకి ఎగిరిపోతున్నాం. జాగ్రత్త, ప్రాకండి. భూమి మీద ప్రాకి వెనుక వైపుకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ సింహనాథాలు సంకల్పాలను చేయరా. తర్వాత సూరాలు కల్పిద్దాం. ముందు చెవుల్లో మార్చి బిగ్గరగా త్వరలు పుట్టించండి. కడబట్టి అర్చి అర్చి లేవండ్రా. కత్తులు శూలాలు ఈటలు బాకులు తీసుకుని శరీరం అంతా కూడా తూర్చకూడదు. పట్టండి రా. హరి రామ హరి రామ 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 హరి హరి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కత్తులు మొదలుపోతున్నాయి కానీ ఈ మహానుభావుడు మాత్రము కదులుతలేదు. నల్లోడా ఏం చేద్దాంరా ఆలోచించరా. కుంభకర్ణులు వారు చేపట్టేటువంటి 100 పుట్ల గద ఉన్నది. మనమందరం కలిసి ఆ గద లేపి 4 మొదలు మోదామంటే కుంభకర్ణులు వారు దెబ్బకి లేచిపోతారన్నా. సరే కానీ ఉండరా, పట్టండి అందరూ. హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ అయ్యో బాబు, ఇది పర్వతమరా బాబు, వీడు మానవుడు కాదురా, మన చావుకొచ్చి పడింది. ఏం చేయాలో రే ఒకసారి బాగా ఆలోచించండి రా. ఏనుగుల చేత తొక్కించాం, ఒంటెల చేత నడిపించాం, ఏమీ ప్రయోజనం లేదు. చెవు గుట్టినట్టు లేదు ఈ మహానుభావుడికి. మనం ఏం చేయాలిరా ఆలోచించరా. ఇలా లాభం లేదు. పదండి, బాగా సీసాన్ని నలకొట్టి సరసల సరసల కాచి తెచ్చి ముక్కుల్లోను చెవుల్లోను నోట్లోను ఊపిరాడకుండా పోషేద్దాం. అప్పుడు ఒక్క దెబ్బకి నేర్చుకొచ్చాడు. పరంగా హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ అది చెల్లిందంటే తోట ఊడిపోతుందిరా. జాగ్రత్త, నిదానం నిదానం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఆ వస్త్రంతో పట్టండి, తెల్లగా తెల్లగా పోయాలి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, హరే రామ హరే రామ హరే హరే, హరే రామ హరే రామ హరే రామ.
ఇష్టము ప్రభు ప్రభు ఆహారము ప్రభు సిద్ధం ప్రభు సిద్ధం ప్రభు దయచేయండి ప్రభు అలా కూర్చోండి ప్రభు ఆహారం సమృద్ధిగా ఉన్నది సమృద్ధిగా ఉన్నది అటు ప్రభు అక్కడ ఆహారం సిద్ధంగా ఉంది హరే రామ హరే రామ సమయం కాని సమయంలో నన్నెందుకు రాలేరు మీరు ఏమిటి మాట్లాడలేదురా ప్రభో 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 కుంభకర్ణుల వారు తమ సోదరుడు లంకేశ్వరుడు మిమ్మల్ని నిద్రలేపమన్నారు అంతటి ప్రమాదమేమొచ్చింది రాను నిద్రలేపటానికి దేవేంద్రుడు కూడా మన వైపు కన్నెత్తి చూడలేడే మాట్లాడలేదు ప్రభో దేవతల వల్ల మనకు భీతి లేదు ప్రభు ఆ రాముడు నరవాణులతో దండెత్తి వచ్చాడు నిన్న మన సార్వభౌముడు లంకేశ్వరుడు కూడా అవమానపరిచి పంపించాడు మీరంతా ఏం చేస్తున్నారా పెరిగి పొందలారా సరే నేను ఇదే రణరంగానికి వెళ్ళి ఆ నరవారులను ఆనందంగా పరీక్షించి అన్నగారు దర్శనం చేస్తానని చెప్పండి వెళ్ళండి ప్రభు కాదు ప్రభు కాదు ప్రభు ముందు మిమ్మలను తన దర్శనానికి తీసుకుని రమ్మన్నారు రావణ సార్వభౌముడు ముందు మహారాజు గారికి కల్పించి వారు చెప్పినట్లు చేయటం ఉచితం ప్రభు ఉచితం సరే పదండి బయలుదేరండి హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ రామ
కొనసాగిస్తాను. కానీ నా జీవితం మాత్రం శూన్యమైపోయింది. మందరగిరి శిఖరాలను ఆకాశానికి ఎదురు వేసేవాడిని. ఇంద్రవరుణ యమ మొదలైనటువంటి వారిని ఎందరో గజగజలాడించినటువంటి వీరుడివి ఒక సామాన్య మానవుడి చేతిలో హతవిధి ప్రాణాలు కోల్పోయావా తండ్రి. నాకు అంత్యక్రియలు జరపవలసినటువంటి నీవు నా చిత్త పరలోక క్రియలు చేయించుకోబోతున్నావు కుమారా. ఇక నాకు కర్తవ్యం ఏమిట్రా? నాకు ఇక కర్తవ్యం ఏమిటి? నాథ, నువ్వు మొండి పట్టుదలతో నా పుత్రులందరినీ బలి చేస్తున్నారు. ఇకనైనా నా మాట వినండి నాథ. వారి సీతను వారికి అప్పగించండి, మీకు పుణ్యం ఉంటుంది. నా సోదరుడును పుత్రుడును సవరించిన ఆ నరాధములను ఉపేక్షించి విడిచిపెట్టమని కోరుతున్నావా? లేదు, మా ఇంద్రజిత్తు మాయాశక్తిని హతమార్చావు. నేనిది అశోకానికి వెళ్ళి అసలు శక్తినే హతమార్చావు. దానితో ఆ రాముడు కృంగి కృషించి కుళ్ళి నశించిపోవాలి. నాథ, నా మాట విని మీ పాదాలకు ప్రార్థిస్తాను. ఇప్పటికే సర్వనాశనం చేసుకున్నావు. మళ్ళీ స్త్రీ హత్యాపాతకు కూడా ఉంటుంది. వద్దు, క్రోధంతో ధర్మం విడిచి ఆవరణ సమరుస్తారా? వద్దు నాథ, మీకు పుణ్యం ఉంటుంది. వద్దు నాథ, వద్దు నాథ. అబ్బా దేవి, నీ జాతి అభిమానం పోనిచ్చావు కాదు. సరే, నేను రణరంగానికి వెళ్ళి ఆ దాసలను మట్టి పెట్టి తిరిగిస్తా. నాథ, నా మాట వినండి నాథ. వారితో మనం పోయిన ఎందుకు చెప్పండి. అన్యాయంగా ఆ రాముని భార్యను అపహరించి తెచ్చి నానా ఇబ్బందులకు గురి చేశారు. నా మాట వారి సీతమును వారికి అప్పచెప్పండి. ఇప్పటికైనా మనకు మేలు జరుగుతుంది, మేలు జరుగుతుంది నాథ. మండోదరి, బ్రహ్మదత్తమైనటువంటి కవచము, శక్తి, బాణము, రథము ఉండగా నన్ను ఎదిరించగలిగినటువంటి ధీరుడు ఎవడున్నాడే ఈ లోకంలో? వీరతిలకము దిద్ది పంపవలసినటువంటి నీవు పెరిగి మందు నూరి పోస్తున్నావా? మండోదరి, నాకు నీ పతి అంటే యమునుకులానే జగదేక వీరుడు, జగజ్జక్తి, అఖండాఖండ సమర్థుడు, నిద్రావణుడు, అలివీర ప్రేమకుడే. నీకెందుకే ఆ ప్రేమ? నాదా, నీ పాదాలు మరొక్కసారి ప్రార్థిస్తున్నాను నాదా. నా మాట వినండి. నాకు పతి భిక్ష ప్రదర్శించండి. నన్ను అనాథన చేయవద్దు నాథ, నన్ను అనాథన చేయవద్దు. ప్రియా, ఇప్పుడు విచారించే లాభం ఏముంది చెప్పు మండోదరి. ఇందరు పోగా నేను ఒక్కడిని మిగిలి ఏం సాధిస్తాను? యుద్ధం తప్పదే మండోదరి, యుద్ధం తప్పదు. చూడు మండోదరి, నీకు తెలియదు, ఈ రోజు కోసం నేను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ఇక్కడ చూడు మండోదరి, రాముడు అంటే ఎవరనుకున్నావే? సాక్షాత్ మోక్ష సామ్రాజ్యమే. అటువంటి మోక్ష సామ్రాజ్యం కొరకు ఎందరో మహాత్ములు ఎన్నో వేల ఏళ్ళు తపస్సు చేసి పొందలేక అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతున్నారు. అటువంటి మోక్ష సామ్రాజ్య లక్ష్మి వచ్చి నా ముంగిట నిలబడి నన్ను సింహాసనాన్ని అలంకరించమని ఆహ్వానిస్తూ ఉంటే నీ భర్త పిచ్చివాడు అనుకున్నావటే మండోదరి. ఆ రహస్యం నీకు తెలియదు. లే, తప్పకు యుద్ధంగానికి వెళ్ళవలసిందే. ఆ మోక్షాన్ని నేను జారు విడుచుకోలేదు. తప్పుకో 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 నాథ, నాథ. హరే రామ హరే రామ హరే
రామచంద్ర శార్దూల అశ్వ ఉష్ట్రముఖాలతో భూతగణ పరమేశ్వరుడు స్వచ్ఛ శ్వేత ఛత్రధారి సూర్యద్యుతి కాంతుడు వింధ్యాచల సమాధిక్క కాయుడు కిరీట కుండల శోభితుడు సర్వదేవ గణ గర్వహారి అయినటువంటి మా సోదరుడు ఈ రోజు నీకు ఎదురు వస్తూ ఉన్నాడు. యుద్ధంలో ఓడించడానికి స్వయంగానే ఎదుర్కొంటాడు వచ్చి. ఆడు చూడండి అంటూ ఉండగా రావణుడు త్వరలో ప్రవేశించాడు. శ్రీరామచంద్రమూర్తి రెప్పవాల్చకుండా రావణుడు వైపు చూస్తూ ఉన్నాడు. అహో దీప్తం అహో తేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో అస్మి బిభ్రతి రావణః విభీషణ దేవదానవ గణాలలో ఇటువంటి ప్రభావమున్న దేహాన్ని ఇంతవరకు నేను చూడలేదే. దుర్నిరీక్షుడైనటువంటి సూర్యుని వలె వెలుగొందుతున్నాను. అతని వెంట వచ్చేవాళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నారు. ఆయన ఇంతకాలంగా తను చేసినటువంటి పాపాలకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నాడు. విభీషణ మీ అన్న లంకేశ్వరుడు దాశరథి నా వాళ్ళందరినీ చంపేననేటువంటి గర్వంతో అప్పుడే విజయలక్ష్మిని వరించినట్లు మాట్లాడుతున్నావి. అరివీర భయంకరుడు, అఘటనాఘటన సమర్థుడు, నిద్రావణుడు ఈ రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు సుమా. ఈవేళ నీ రక్తంతో మా రాక్షస వీరులందరికీ తర్పణం చేస్తాడు. రావణ, నేను లేకుండా చూచి నా భార్యను అపరించి తెచ్చినప్పుడే నీ బలమేమిటో, నీ పరాక్రమం ఏమిటో, నీ శౌర్యం ఏమిటో, నీ వీర్యం ఏమిటో, నీ తేజస్సు ఏమిటో అర్థమైంది. ఇంకా సిగ్గులేక తగుదును అని యుద్ధరంగానికి వచ్చావా? రావణ, ఈరోజు నీవు చేసినటువంటి పాపాలన్నింటికి ఫలితాన్ని అనుభవించు అయ్యా. రావా, ఇప్పుడు ప్రత్యక్షంగా నా బలమేమిటో నీకు రుచి చూపిస్తాను. పోరు రా, యుద్ధానికి రా. హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ శ్రీరామచంద్రమూర్తి అలసినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. వెంటనే అగస్త్యుల వారు ప్రత్యక్షమై, రామచంద్ర, నీ కులదైవం ఆదిత్యుని స్తోత్రం చేయి అని చెప్తూ ఉంటే, మా తల్లి ఆకాశంలో ఉండి రామచంద్ర సూర్య భగవాను ఆరాధించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హరే రామ హరే రామ 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 హరే జై శ్రీరామచంద్రమూర్తికి, జై శ్రీరామచంద్రమూర్తికి, జై శ్రీరామచంద్రమూర్తికి. మిత్రమా విభీషణ, ఏమిటైనా విచారిస్తున్నావా? ఓ రామచంద్ర, దేవేంద్రుడి గడవేడి ఆడించినటువంటి వాడు మా అన్న క్షత్రియ
పాటించి యుద్ధరంగానికి వచ్చాడు. కానీ తను చేసినటువంటి పాపము ఎందరో స్త్రీలను బలవంతం చేశాడు, ఎన్నో యాగాలు యజ్ఞాలు ధ్వంసం చేశాడు. మృత్యువు పడ్డాడు. మా అన్నరావు మిత్రమా, దుఃఖించుకున్నాయన, దుఃఖించు. వీరుడైనటువంటి క్షత్రియుడు, క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు ఎప్పుడో ఒకప్పుడు యుద్ధంలో మరణించవలసింది. అందుకు దుఃఖించడం పాడి కాదయ్యా. వీరుని మరణానికి దుఃఖించడం వివేకవంతుని యొక్క లక్షణం కూడా కాదు. విభీషణ మీ అన్న తపస్వి, కర్మిష్టి, అట్టి మహాముడికి అంత్యక్రియలు జరిపించాలి ఆయన. రామచంద్ర ప్రభు ఇటువంటి సాధు హింసకునికి కూడా అంత్యక్రియలు జరిపించాలంటారా? అవసరం ఉంటుందా? విభీషణ ఎంతటి వీరమైన మరణంతో అది సమసిపోవాలి. మీ అగ్రజులు మహాయోధులు యుద్ధరంగంలో వెలు చూపించినటువంటి సమర్థుడైన లే, ఆయన అంత్యక్రియలు గొప్పగా జరగాలి. ఆయన లే మిత్రమా, లే. లక్షణ పట్టణంలోకి రాకూడదని నాకు నియమం ఉండేది కనుక మనం ఇచ్చిన మాట మేరకు విభీషణుని లంకాధినేతను చూసినా మనము త్వరగా అయోధ్యకు వెళ్ళి భర్తని కల్పించాలి. విభీషణ రావణ సార్వభౌముని యొక్క దేహాన్ని తీసుకుని త్వరగా అంత్యక్రియలు జరిపించి పట్టాభిషిక్తులు కానాయన. అలాగే రామచంద్ర మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. హరే రామ హరే మీ అన్నగారు నాకు చేసినటువంటి ఉపకారాన్ని నేను
జన్మ జన్మలకు మరుగులేదయ్యా. నేనేమిచ్చినా వారి రుణం తీర్చుకోలేదు. మిత్రమా విభీషణ, మనం తొందరగా అనగా వాసుదేవ వాసుదేవ వసుదేవ హరి వసుదేవ కట్టలేదైనా హరి రామ హరి రామ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ జయ 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 హో హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే దక్షిణ స్వామి, మీ అన్నగారు నాకు చేసినటువంటి ఉపకారం జన్మ జన్మలకు మరువలేదయ్యా. ఆ ప్రభువుకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మిత్రమా విభీషణ, మనం తొందరగా అన్నగారి దగ్గరికి వెళ్ళాలి. 14 సంవత్సరాలు పూర్తి కాగానే మా అన్నగారు మా భర్తుడికి కనిపించకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడయ్యా. అందువలన మనం త్వరగా అన్నగారి దగ్గరికి వెళ్ళాలి. లక్ష్మణ స్వామి, ముందు అన్నగారి దగ్గరికి కాదయ్యా, అశోకవనానికి వెళ్ళాలి. మన అమ్మ సీతమ్మ దగ్గర ఆమెకు మంగళ స్నానాలు చేయించాలి. పట్టు పీతాంబరములు కట్టబెట్టాలి. బంగారు ఆభరణాలతో అలంకరించాలి. బంగారు పల్లకిలో కూర్చుండబెట్టుకొని జానికమ్మను రామచంద్రమూర్తి సన్నిధికి తీసుకొని వెళ్ళాలి. అది మనం ఇప్పుడు ప్రస్తుతం చేయవలసి ఉంటుంది. నేను కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి నాకు తగినటువంటి కానుకలు తీసుకుని అయోధ్యకు వస్తాను. పదండి, అశోకవనానికి వెళ్ళి అమ్మకు స్నానాలు చేయించి తీసుకుని వెళ్దాం. హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. భరతుని యొక్క అభ్యర్థన మేలు అనుసరించి గురుదేవుడు వశిష్ఠ మహర్షి సుమంత్రుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి సర్వసన్నాహాలు చేశారు. 4 సముద్రాల నుండి సర్వపుణ్య తీర్థాల నుండి పవిత్ర జలాలు తెప్పించారు. పట్టాభిషేక సంభారాన్ని కూడా సమృద్ధిగా సమకూర్చారు. సామంతరాజులందరూ కానుకలతో కట్నాలతో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించాలనే ఉత్సాహంతో వచ్చే సభలో ఆశీర్లై ఉన్నారు. జనక చక్రవర్తి ఆనందమూర్తిగా అనుదించి ఆశ్రాన్ని అలంకరించి ఉన్నారు. సుగ్రీవ, అంగద, జాంబవంత, నల, నీల, సుషేణ, గజ, గవయ మొదలాది వారణ వీరులందరూ కూడా విభీషణాదులతో సహా సభ నిండుగా ఉన్నది. గోడు సపరివారంగా వచ్చి అన్ని ఏర్పాట్లు సమయంగా సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూస్తూ ఉన్నారు. శ్రీరాముడు సీతమ్మ తల్లితో సింహాసనాన్ని అలంకరించి ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. భారతుడు శ్వేత ఛత్రాన్ని ధరించాడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వింజామరుడు వీస్తూ ఉన్నారు. ఆంజనేయుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో నమస్కార ముద్రతో ఉన్నాడు. వశిష్ఠ, వామదేవాది మహర్షులందరూ ముందుగా సర్వ జలాలతోనూ అనంతరం చతుస్సముద్రాలను తెప్పించినటువంటి జలాలతోనూ ఆ తర్వాత గంగా, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి, కృష్ణ, గోదావరి, కావేరి జలాలతోనూ సీతారామచంద్రులను అభిషేకిస్తూ ఉన్నారు. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి దేవతలందరూ పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు స్వామికి మంగళహారతులు పాడుతూ ఉన్నారు. శుభమంగళం శ్రీకాంతాయ కళ్యాణ
पवन सुत वीर हनुमान की लक्ष्मण भरत शत्रुघ्नुలకు राधा कृष्ण चंद्रुలకు पार्वती परमेश्वरुలకు हरिवेल वृंदा समेत श्रीनिवास पेरुमाळకు भक्तवत्सल भगवान की जय श्री राम नाम महाराज की जय सद्गुरु श्री श्री अवधूत सरस्वती स्वामी जी महाराज की जय सद्गुरु श्री श्री महर्षि भयान स्वामी जी महाराज की जय समर्थ सद्गुरु सच्चिदानंद श्री श्री हनुमत काली वरद प्रसाद बाबू जी महाराज की जय श्री वासुदेवानंद स्वामी जी महाराज की जितेंद्र गुरुदेवुలకు ఇంద్ర గురుదేవులకు గురుస్వాముల పాద కమలములకు ఆన నమ పార్వతీ పదే వెంకటరమణ గోవింద గోవింద ఓం లోకా సమస్త సుఖినో భవంతు శాంతి శాంతి సర్వం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు హరి ఓం తత్సతు ఓం వాసుదేవా వాసుదేవా మహాదేవా మహాదేవా జై సద్గురుదేవా జై సద్గురుదేవా వేమో మాత భక్తవాసులారా